హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో, ఎట్లా పరిపాలన కొనసాగుతుంది, దానికి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలతో పాటుగా వాస్తవ కోణాలన్నింటినీ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే కోణాన్ని కూడా ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మనం విశ్లేషించబోతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన అంశాలకు సంబంధించి వాస్తవ కోణాలన్నింటినీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ అప్డేట్కు సంబంధించి అన్ని కోణాలను కూడా ఒకసారి చూద్దాం. ఇక మొదటగా ఈరోజు ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది అనే ఒక హెడ్లైన్ పెట్టిన. దేనికోసం పెట్టిన అంటే అది మన యొక్క భజన పత్రిక అయిన దశ అంటే దిశ లేని, ఎలాంటి గమ్యం లేని ఓ పత్రిక రాసుకొచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వావ్, ఇది నిజమేనా అని ఒక 2-3 నిమిషాలు కూడా ఒకసారి ఏంది అంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే నిజంగా ఇలా కూడా రాసుకొస్తారా అంటే అవును, రాసుకొస్తాం. దాంట్లో ఏంటి, రాసే హెడ్లైన్స్ కాదు, లోపల కంటెంట్, ఆ అక్షరమాలలు, ఆ పూర్తి స్థాయి సమాచారం ఎవరికి అనుకూలంగా ఉందో ఒకసారి చూడు అన్నట్టు రాసుకొచ్చేళ్ళు. సో దానికోసమే నేను ప్రధానంగా కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన. ఒకసారి చూడుర్రి. ఫిరాయింపుల దశాబ్ది, జెండా ఏదైనా అధికార నేతల ఎజెండా, రాష్ట్రంలో నయా పొలిటికల్ ట్రెండ్. స్వరాష్ట్రంగా తెలంగాణ ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి. ఏంది, బోటాబోటీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో ఆ పార్టీ నేతల ఫిరాయింపులు తెరలేపారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీ మొదలగు సర్పంచ్, వార్డు మెంబర్ల వరకు చాలా మంది తమ పార్టీలకు గుడ్ బై చెప్పి అధికార పార్టీలోకి జంపయ్యారు. ఫలితంగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ ఊసే లేకుండా పోయింది. నాటి నుంచి మొదలైన జంపింగ్ ట్రెండింగ్ నేటికి కొనసాగుతోంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులోకి మారడమే నేతల ఎజెండాగా పెట్టుకున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందులోకి క్యూ కడుతున్నారు. గేట్లు ఎత్తడమే ఆలస్యం. 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్, అధికార పార్టీ నేతలు కూడా తమకు టచ్ లోకి వస్తున్నారని బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తుండడం ప్రస్తుతం జమానా అంతా జంపింగ్ నేతలదన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నది. ఏది ఏమైనా తాము ఎన్నుకున్న నాయకులు ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారు, ఎన్ని కండువాలు కప్పుకుంటారు అన్నది ప్రజలకు పెద్దగా ఫజీల్గా మారింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఫిరాయింపు రాజకీయాలపై ప్రత్యేక కథనం అందిస్తున్నారట వీళ్ళు. ఒకసారి చూద్దాం. నిన్న బీఆర్ఎస్ లోకి, నేడు కాంగ్రెస్ లోకి ఓ దశలో అస్తిత్వం కోసం హస్తం పార్టీ పార్టీలు పూర్తిగా కనుమరుగైన తెలుగుదేశం పార్టీ అవకాశం రావడంతో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, షర్మిల ఏపీకి షిఫ్ట్ అయింది. నేషనల్ పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రజా నిరసనలో ఉండొద్దని ధర్నా చౌక్ క్లోజ్ చేసింది. అరెస్టులో నిఘాలతో విపక్షాలపై సర్కార్ ఒత్తిళ్లు, హైట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు, పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఏం జరిగింది, దశాబ్ది తెలంగాణ జూన్ 2, 2014 తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉద్వేగంతో ఎదురు చూస్తున్న రోజు, తరాలుగా కలగా మిగిలిన స్వరాష్ట్ర సాకరణ రోజు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్న వార్తతో ప్రతి ఒక్కరి గుండెలలో వేల తంతులు ఒకేసారి మోగిన సందర్భం. ఈ ఏడాదితో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతున్నది. మరి ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో ఏ మార్పులు వచ్చాయి, ప్రభుత్వం సామాన్యుడిపై ఎలాంటి ముద్ర వేసింది, మొత్తంగా రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, రాజకీయాలు, పాలన, సంక్షేమం సహా పలు రంగాలలో వచ్చిన మార్పులపై ప్రత్యేకంగా ఒక కథనాన్ని వీళ్ళు అందిస్తున్నారట. దాన్నట ఒకసారి చూద్దాం మనం. ఎందుకంటే వీళ్ళు రాసిల్లంటే దీంట్లో ఏదో మర్మం ఉంటుందమ్మో, ఉత్తరాత్తర వీళ్ళు. ఓకే రైట్, ఒకసారి ఇదంతా చూడాలి మనం ఇలా. ఒకసారి చూడురి. ఫిరాయింపుల దశాబ్ది, జెండా ఏదైనా అధికార నేతల ఎజెండా, రాష్ట్రంలో నయా పొలిటికల్ ట్రెండ్. నిన్న
బీఆర్ఎస్ లోకి నేడు కాంగ్రెస్ లోకి ఓ దశలో అస్తిత్వం కోసం హస్తం పార్టీ పార్ట్లు పూర్తిగా కనుమరుగైన తెలుగుదేశం పార్టీ అవకాశం రావడంతో షర్మిల ఏపీకి షిఫ్ట్ అయ్యారు. నేషనల్ పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రజా నిరసనలు ఉండదని ధర్నా చౌక్ క్లోజ్, అరెస్టులు నిఘాలతో విపక్షాలపై సర్కార్ ఒత్తిళ్లు, హైడ్రీ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు, పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఏం జరిగింది చూద్దాం. 10 ఏళ్లుగా తెలంగాణలో పొలిటికల్ పార్టీగా ఫిరాయింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఓవైపు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని అధికార పార్టీ చెప్తూనే దాన్ని బలహీనపరిచే చర్యలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు రాజకీయాలలో ఇది కొత్త అంశం కాకపోయినప్పటికీ కానీ దాని తీవ్రత పెంచి కేసీఆర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే బోటాబోటీ సీట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. శాసనసభ పక్షం విలీనం అనే పేరుతో ఉద్దేశపూర్వకంగానే ప్రోత్సహించారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలు కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. రెండో టర్మ్ లో 3/2 సీట్లను గెలుచుకున్న ఆ ధోరణి కొనసాగించారు. చివరకు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షమే లేకుండా చేశారు. మూడోసారి పవర్లోకి రావడానికి శత విధాలా ప్రయత్నించి విఫలమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటుందో లేదో అని కామెంట్ చేశారు. ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇతర పార్టీల లీడర్లు ప్రలోభాలు పెట్టి చేర్చుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది అంటూ కూడా ఒక అంశం వచ్చింది. ఓ కొడుక ఇలా మామూలుగా ఉంటే అనుకుంటున్నారా? మస్తుంటే చూడురి. ఫక్తు రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఏకైక లక్ష్యంగా 2001లో ఉనికిలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అధికారంలోకి వచ్చింది. తొలి ముఖ్యమంత్రి దళితుడేనని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ నేతనే పరిపాలకుడు అయ్యారంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్తున్నారు. సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసే టాస్క్ లో భాగంగా సంక్షేమ అభివృద్ధిని 2 కళ్లుగా పాలన సాగించారని కితాబిచ్చారు. అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత ప్లీనరీ వేదికగానే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అడుగులేస్తుందని ప్రకటించారు. 1000 కోట్ల ఆస్తులున్నాయని, సొంతగా విమానం కొనుక్కునే స్తోమత ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సొంతగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక దాని తర్వాత వీక్ పాయింట్, విపక్షాల వీక్. రాష్ట్ర ఏర్పాటు నుంచి వరుసగా 2 సార్లు అంటే 2014, 2018 అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ విపక్షాలను బలహీనపరచడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తొలిసారి అసెంబ్లీలో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలే పార్టీలు మారుతున్నట్లుగా కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. 2018 ఎన్నికలలో 88 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ విపక్షాల జోలికి వెళ్లదనే అందరూ భావించారు. కానీ అసెంబ్లీలో విపక్షాలు ఉంటే ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారనే కారణంతో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. టీడీపీ కనుమరుగైంది. విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు పాత కేసులు బయటికి తీయడం, వ్యాపారాలను బలహీనపరచడం వంటి అస్త్రాలను కూడా బీఆర్ఎస్ ప్రయోగించింది. ఇప్పుడు అదే తీరు 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఫలితాల తర్వాత మరింత మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారంటూ మంత్రులలో ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ను వీక్ చేసేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు పదవులు, ప్రయోజనాలను ఆశగా చూపుతున్నారనే విమర్శలున్నాయి. ఒకవైపు ప్రజాస్వామ్యంలో అధికార విపక్షాలకు వేరువేరు బాధ్యతలు ఉన్నాయని, ఆ స్ఫూర్తితోనే పనిచేయాలని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనే సూక్తులు చెప్తున్న ఆచరణలో మాత్రం అంతగా అధికార పక్షమే ప్రతిపక్షం విమర్శలకే పరిమితమనే ధోరణి బలహీనపడింది. ఇక ఆందోళనలు బంధు, లీడర్ల కదలికపై నిఘా. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరా పార్క్ నిరసనలు ఆందోళనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. అయితే అందుకే దాన్ని ధర్నా చౌక్ ని వాడుకలో పిలుచుకునేవారు. ఢిల్లీలో జంతర్ మంతర్ తరహాలో కానీ
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో నిషేధ ఆజ్ఞలు అమలయ్యాయి. విపక్ష లీడర్లు కదలికలపై అడిగడుగునా పోలీస్ నిఘా పెరిగింది. ఆందోళనకు సిద్ధమయ్యే లీడర్ల ఫోన్ ట్యాంపరింగ్ చేయించి అరెస్టులు, గృహ నిర్బంధాలతో కట్టడి చేసింది. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని పలువురు ప్రజా సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఇందిరా పార్క్ లో నిరసనలు, ఆందోళనకు అనుమతి ఇచ్చింది. తిరిగి ధర్నా చౌక్ ఉనికిలోకి వచ్చింది. అటు అసెంబ్లీలో గొంతెత్తితే సస్పెన్స్ అమలైతే బయట ఆందోళనకి అవకాశం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అమలయ్యాయి. ఇక రాజకీయాలలో కొత్త తరం వారసత్వం అండా ధనబలం ఉన్న యూత్ కొత్తగా రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పలువురు యువకులు రాష్ట్ర ఏర్పాటు తర్వాత చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాల్క సుమన్ ఎంపీగా, యాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలలో నామినేటెడ్ పదవులను దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో విద్యార్థి మూవ్మెంట్ లో యాక్టివ్ గా పాల్గొన్న వారిలో అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించిన బీఆర్ఎస్ చాలా మంది ఉద్యమకారులను పక్కన పెట్టిందనే విమర్శల పాలైంది. అప్పటి వరకు విద్యార్థి రాజకీయాలకు పరిమితమైన పదుల సంఖ్యలో యూత్ అప్పటి అధికార పార్టీకి దగ్గరై పదవులను అనుభవించారు. ఇక కనుమరుగైన షర్మిల పార్టీ ఏపీ సీఎం జగన్ తో కుటుంబ పరంగా, రాజకీయ పరంగా విభేదించిన షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో తెలంగాణకు మాత్రమే పరిమితమై కొత్త పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజాదరణ కోసం ప్రయత్నించారు. కానీ పొరుగు రాష్ట్రానికి చెందిన నాయకురాలు అనే ప్రధాన కారణంతో షర్మిలకు ఆశించిన ఆదరణ లభించలేదు. పార్టీ స్థాపించిన తర్వాత వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున లీడర్లు పార్టీలో చేరతారని ఆశించిన ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి లీడర్లు మాత్రమే చేరారు. కొన్ని నెలల పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కూడా ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణను విడిచిపెట్టి ఏపీ రాజకీయాలలోకి వెళ్లిపోయారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఇక మరో అంశం ఏంటంటే జెండాలకే పరిమితమై టీడీపీ 2014లో అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కానీ అందులో 12 మంది గులాబీ పార్టీలో చేరడంతో ఆ పార్టీ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. 2018 ఎన్నికలలో కేవలం 2 మాత్రమే గెలిచారు. ఆ 2 కూడా బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిరాయించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సైతం ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్ వరుసగా బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆ పార్టీ ఉనికి రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది. ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికలలో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికలలో సైతం పోటీ చేయలేదు. బలహీనపడిన లెఫ్ట్ పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కొంత మేరకు బలంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. 2014 ఎన్నికలలో సిపిఎం 1, సిపిఐ 1 గెలవగా సిపిఎం నుంచి గెలుపొందిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ బీఆర్ఎస్ లో చేరారు. ఇక 2018 ఎన్నికలలో సిపిఎం మాత్రమే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో అక్కడక్కడ పోటీకి దిగిన లెఫ్ట్ పార్టీలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఇక 2023 ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఒక్క స్థానంలో పోటీ చేసిన సిపిఐ ఆ స్థానంలో విజయం సాధించింది. ఇక మాయమైన యువ తెలంగాణ ఇంటి పార్టీలు బీఆర్ఎస్ తో రాజకీయంగా విభేదించి డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీని, జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీలను స్థాపించుకున్నారు. కానీ ఎక్కువ కాలం వారు ఆ పార్టీలను నడపలేకపోయారు. ఒక్కొక్కరుగా ఒక్కొక్క జాతీయ పార్టీలో విలీనం చేశారు. చివరికి ఇద్దరు 2024 ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. అనేక చిన్న చితక పార్టీలు కూడా తెలంగాణలో ఉనికిలోకి లేకుండా పోయాయి. పతనమైన కాంగ్రెస్ కు మళ్లీ ప్రాణం వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన 12 మంది బీఆర్ఎస్ లో చేరిపోయారు. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపొంది. చివరకు 1/2 డజన్ మంది మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిగిలితే అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో అక్కడ బీఆర్ఎస్ గెలుపొందింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరి తాజా అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది బీఆర్ఎస్ లోకి వలసలు పెరిగినా అప్పటి నాయకత్వం నివారించలేకపోయింది. పార్టీ లీడర్లు, క్యాడర్లు ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 10 ఏళ్ల విరామం తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీకి మళ్లీ ప్రాణం ఏర్పడింది. అదే పవర్ లోకి రావడానికి ప్రధానమైన కారణమైంది అంటూ కూడా వీళ్ళు రాసుకొచ్చారు. సరే, ఏం జరిగింది, ఏం కథ అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్ గా కూడా మీ అందరికీ అర్థం కావాలి.
ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ, ఈ 10 సంవత్సరాల తెలంగాణలో జరిగిన రాజకీయ పరిస్థితులు, పార్టీలు కండువాలు మార్చిన తీరు, రాజకీయ నాయకులు తమ తమ వ్యూహాలను ఏ విధంగా అవలంబించారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏం చేసిండు, దాంతో పాటు ఇక్కడ జరిగిన తాజా అప్డేట్ కూడా మీరందరూ విన్నారు. ఇప్పుడు ఒక విచిత్రమైన అంశాన్ని మీకు చెప్తా, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ట్రెండ్కు సంబంధించి జైలుకు వెళ్లిన రేవంత్, సంజయ్, షర్మిల. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి పలుమార్లు జైలుకు వెళ్లారు. ఓటుకు నోటు కేసులో ఒకసారి, కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసిన కేసులో మరోసారి జైలు జీవితం గడిపారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో జైలుకు వెళ్లారు. అలాగే పాదయాత్రలో ఉన్న షర్మిల పర్ష పదజాలంతో కేసీఆర్ను విమర్శించినందుకు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు వెళ్లిన సంఘటనలు ఇదొక ఘటన. ఓకే, ఇక దానితో పాటుగా కాంగ్రెస్ కు చేరువైన కోదండరాం, ఉద్యమ సమయంలో తనతో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాంను మాజీ సీఎం కేసీఆర్ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆయనకు సరియైన గౌరవం ఇవ్వకపోవడంతో చివరికి ఆయనే తెలంగాణ జనసమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ సారథ్యంలో జరిగిన అనేక ఆందోళనలు బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసింగ్ ఉపయోగించి కట్టడి చేసింది. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి 8 స్థానాలలో పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. సొంత ఇమేజ్ ఉందనే కారణంతో కోదండరాం 2021లో ఎన్నికలలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికలలో తమకు సపోర్ట్ చేసిన కోదండరాంకు అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సిద్ధమైంది. పలు కారణాలతో అది సాకారం కాకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని అప్రజాస్వామిక విధానాలతో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికలలో మద్దతు పలికారు. అది లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికలలో కంటిన్యూ అవుతున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎంతో కొంత కోదండరాం కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఆయనకు, అది క్లియర్ కట్, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, అది నాకు కూడా తెలుసు, కానీ దాంట్లో ఉన్నది ముచ్చట. కానీ సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది, వాస్తవ కోణం అన్నట్టు ఇది 10 సంవత్సరాలలో జరిగిన విషయాలకు సంబంధించి చెప్పింది. ఏం జరిగింది అంటే ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన అంశాలు కానీ వాస్తవ కోణాలు కానీ మనందరం కూడా చూసినాం. సో ఇక్కడ ఏంది, ఫిరాయింపులే దశాబ్ది ఉత్సవాల, ఈ దశాబ్ది ఉత్సవాల గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా. ఏంది అంటే ఇక్కడ చాలా సింపుల్గా మనం మాట్లాడుకుందాం. ఏ నా కొడుకైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా అంటే మీ కాళ్లకున్న నియోజకవర్గం ఏ నియోజకవర్గం అయినా పర్లేదు. ప్రజలారా, మీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే తత్వం, హక్కు ఉంది అనుకుంటే, ఇక్కడ మనం ఈ ప్రాంత బిడ్డలమే, తెలంగాణ గడ్డ మీద పుట్టిన మాకు రోషం పౌరుషం ఉంది అనుకుంటే, ఎవడైనా పార్టీ మారితే మీ నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారితే వాని మెడల చెప్పుల దండలేరు, పూల దండల ప్లేస్లా చెప్పుల దండలేరు. ఇది ఒక్కటే మర్చిపోకూరి. ఇక రెండోది ఏంది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్లలో కొన్ని ఉన్నాయి. ఏంది, ఉద్యమకారులకు సంబంధించి వీళ్ళు ప్రధానంగా కూడా పెట్టిలు. దీంట్లో ప్రధానంగా కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. దీంట్లో ఉద్యమకారులకు ప్రధానంగా కూడా ప్రాధాన్యత కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సరే, దశాబ్ది ఉత్సవాలలో ఇప్పటి వరకు ఇప్పుడు బల్మూరి వెంకట్కు, కోదండరాంకు, ఇంకొక అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి శ్రీకాంతాచారి తల్లికి కూడా ఇవ్వాలి. దాంతోపాటు ఉద్యమకారుల ఆ కోటాకు సంబంధించి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వాళ్ళు చెప్పిన న్యాయం అనేది చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది ఒకటే. ఇక దీంతో పాటు మొత్తానికి ఫిరాయింపులు, ఎవరైనా పార్టీ మారితే మీకు ఏం చేయాలనో చెప్పిన, ఈ దశాబ్ది ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి, ఏం కథ అనేది ఇంకొక గంటలో మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ నేను అందించే ప్రయత్నం అయితే చేస్తా. కాస్త సమయం పడుతుంది ఈరోజు. ఇంకొక అంశం ఏంటంటే, నేను చెప్తున్నా కదా, నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం, 3 అంశాలు మనం మాట్లాడుకోవాలి. నాడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నాను ఎమ్మెల్యే చెప్పిండు. నేడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను నేతలు చెప్పిండు. రేపు మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతా అని చెప్తారు. వీళ్ళంతా వాళ్ళ యొక్క సొంత వ్యాపారాలు, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు ఇతరత్ర కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతాడు. కాదు కూడదు అంటే వానికి నా చెప్పుడవికి పల్ల కొడతా. ఇది నిజం. నేను జర్నలిజంలో ఉన్నా, చాలా లంగలను చూసినా, దొంగలను చూసినా, మంచోళ్ళు అయితే కానరాలే, ఏడ చూసినా కానరాలే. ఒకప్పుడు ఉండేనేమో, ఇప్పుడైతే లేరు. ఒకటి క్లియర్ కట్. ఇక దశాబ్ది ఉత్సవాల మీద ఇప్పుడు ఒక రాద్ధాంతం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా నేను చర్చిస్తా. దానికంటే ముందు మీరందరూ కూడా ఒక విషయానికి సంబంధించి చూడాలి. ఏడా వీళ్ళు రాయలే, ఓకే, ఇక్కడ రాలేదు. ఇగో ఇక్కడ ఏం జరుగుతున్నది,
అద్దంకి దయాకర్ అన్న నిన్న మాట అన్నాడు, తెలంగాణ తల్లి సోనియా, ఏండ్ల కొట్లాటకు పరిష్కారం చూపిన తల్లిగా సోనియా గాంధీని యావత్తు భారతదేశం గుర్తించింది. మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నాం. అద్దంకి దయాకర్ పిసిసి అధికార ప్రతినిధి. పాపం అద్దంకి దయాకర్ అన్నకు ఇంకా కూడా ఎందుకు మరి మేల్కుంటలేడో నాకు అర్థమైతలేదు. కానీ సోనియా గాంధీ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైంది. ఒక జనరేషన్ మొత్తం తన యొక్క భవిష్యత్తుకు తాకట్టు కారణమైంది. తెలంగాణలో జరిగిన విధ్వంసకాండకు కారణం సోనియా గాంధీ. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం 1969లో మొదలైంది. అప్పుడు ఇస్తామని చెప్పి వాళ్ళు అప్పుడు రాజకీయ స్వార్థాల కోసం అప్పటి నేతలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిణామం వేస్తారు అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది సింహం అని తెలుసుకోలేకపోయారు. అందుకే గమ్మున అన్ని మోసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆగమాగమైతుంది అంటూ కూడా చెప్పింది. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్రం రావడంలో ఇవ్వడంలో సోనియా గాంధీ గారి పాత్ర ఉంది. మేము ఇక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తాం. కానీ తెలంగాణ తల్లి సోనియా అంటే మేము ఒప్పుకోం. తెలంగాణ తల్లి సోనియా అంటే మాత్రం 100కు 100% తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ, ఇక్కడి ఉప్పు కారం తినే ఏ బిడ్డ కూడా ఒప్పుకోడు. పాపం అద్దంకి దయాకర్కి ఇప్పటికే ఏంది వాళ్ళ నియోజకవర్గంలో తుంగతుర్తిలో టికెట్ ఇయ్యలే. దాని తర్వాత ఏం జరిగింది, ఎంపీ వరంగల్కు సంబంధించిన ఎంపీ ఎక్కడ ఇయ్యలే, ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఇయ్యలే. ఏమని చెప్తున్నారు అంటే ఆ పార్టీలో అంతో ఇంత కొంచెం టీవీ డిబేట్లోకి వచ్చి గట్టిగా మాట్లాడతాడు కాబట్టి కొంచెం ఏంది అంటే పక్కన పెట్టే ధోరణి చూస్తున్నారు తప్ప అన్న ఎందుకు అట్లా మాట్లాడుతుండో, పదవుల కోసం ఇట్లయితే మాట్లాడకూడదు అనేది నా యొక్క విజ్ఞప్తి. ఇక నిన్న ఓరుగల్లు నేతల పోరాట పటిమ నేను 10 సంవత్సరాల తర్వాత చూసిన. ఓరుగల్లు నేతల బాహాటంగా ఎగరవేసిన కాలర్ గల్లాను 10 సంవత్సరాల తర్వాత చూసిన. ఇదిరా ఓరుగల్లు పౌరుషం, ఇదిరా ఓరుగల్లు బిడ్డ, ఎవడొస్తాడో రాందిరా, ఏం బీక్తారో ఇక్కోండిరా అన్నారు. డైరెక్టే అన్నారు. ఏం జరిగిందో చెప్పాలనా? ఎందుకోసమో తెలుసా? చరిత్రను చెరిపివేసే కుట్ర చేస్తే బిడ్డ ఈ తెలంగాణలో ఉండవు. ఈ ప్రాంతం వాడైతే ఇక్కడే పాతర పెడతాం, పరాయి ప్రాంతం వాడైతే పొలిమేర దాటేదాకా తన్ని పంపించేస్తామని చెప్పిళ్ళు. ఏంది అంటే చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుదిరూపును, కాకతీయ కళాతోరణం చార్మినార్ లేకుండానే డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణ కుంభమట. బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదెక్కడిది? ఏమైనా రేవంత్ రెడ్డి నీకైతే తాగుడు అలవాటు లేదంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలను తాగుడు అలవాటు ఏంది ఇది? సరే, ఇది బతుకమ్మ ఒప్పుకుంటాం. ఇది ఏంది అంటే నాకు ఈ బుద్ధుడేంది? ఓహో, రాజకీయ నాయకులు మేమంతా బుద్ధుడు టైప్ అని ఏందది? మా ఓరుగల్లు కళాతోరణాన్ని ఎన్ని గుండెలరా నీకు పెట్టనీకి అనేది ఓరుగల్లు ప్రజలు అడుగుతున్నారు. ఇట్లనే అడుగుతున్నారు. నేను అడగట్లే, ఓరుగల్లు బిడ్డగా నేను కూడా అడుగుతున్నా. బుద్ధుడిని పెడతావు, మీ ఇంట్లో పెట్టుకో, కావాలంటే విగ్రహం నేను ఒకటి కొనిస్తాను. ఆఫీస్లో కూడా ఉంది. బుద్ధుడి విగ్రహం కావాలా? పంపించాలా? పోస్ట్లో పంపిస్తాను, కావాలంటే పంపిస్తా. కాకతీయ కళాతోరణం ఓరుగల్లు అంటే ఏంది? కాకతీయ కళాతోరణం, కాకతీయ రాజులు పరిపాలించిన ఆ ఓరుగల్లు ఎంత అద్భుతంగా ఉండేదో నీకు తెలుసా? గొలుసుకట్టు చెరువులతోని ఎంత అద్భుతంగా పరిపాలించిల్లో తెలుసా? తెలియదు మనకు. ఇంకోటి ఏంది అంటే ఇక్కడ రంగురంగుల డిజైన్లను సిద్ధం చేసిన కళాకారులు మరిన్ని మార్పులు సూచించిన సీఎం డిప్యూటీ సీఎం సమ్మక్క సారలమ్మ నాగోబా స్ఫూర్తి ప్రచారం ఉత్తిదే. జయ జయ హే నుంచి 2 చరణాలు తొలగింపు. కాకతీయులు గోల్కొండ వైభవానికి సర్కార మంగళం. విమర్శలపై ఎదురుదాడి చేయండి సీఎం రేవంత్ రెడ్డి. ఏం చేస్తాం? లొట్టపీ చేస్తాం. ఒక్కసారి ఇక్కడ చూడురి. కిలా వరంగల్ కళాతోరణం వద్ద నిరసన తెలుపుతున్న వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడమే తెలంగాణ అస్తిత్వాలైన కాకతీయుల తోరణం చార్మినార్ గుర్తులను తొలగిస్తే ఊరుకునేది లేదు. రాష్ట్ర చిహ్నంలో మార్పుల పాలనలో తప్పులకు నిదర్శనం వ్యవసాయం, నీళ్లకు కళాతోరణం, వైద్యం, సంక్షేమానికి చార్మినార్ చిహ్నం అంటూ కూడా చెప్పారు బోయినపల్లి వినోద్ కుమార్. క్రూరమైన ఆలోచన, తెలంగాణ రాజముద్రను మార్చడం దుర్మార్గం. క్రూరమైన ఆలోచనతో తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడమే కేసీఆర్ పెట్టిండు కాబట్టి తీసేస్తామనడం దుర్మార్గం. పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ. చెరువులన్నీ తీసేస్తారా? కాకతీయుల కళాతోరణాన్ని రాష్ట్ర అధికార చిహ్నం నుంచి ప్రభుత్వం తీసేసింది. మరి కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా? కన్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ. కాకతీయుల
తోరణం తీసేయడం సరికాదు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన కాకతీయులకు గుర్తింపుగా కళాతోరణం కాకతీయుల పాలన వైభవాన్ని చాటి చెప్పే చిహ్నం. రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదు. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడూ ప్రజల ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇక్కడ చూడురి, ఉత్సవాలు జరిపే అర్హత సీఎంకు లేదు. ఉద్యమ సమయంలో పాల్గొనని సీఎంకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపే నైతిక అర్హత లేదు. ఆయనకు ఉద్యమకారుల త్యాగాలు, రాష్ట్ర ఆవిర్భావ విలువలు తెలియవు. పాశ్యం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్. చారిత్రక తప్పిదం చేయొద్దు. కీరవాణిపై మాకు ఎలాంటి భేష జ్వాలాలు లేవు. ఆయన గొప్ప సంగీత దర్శకుడు, అందశ్రీ గొప్ప కవి. కానీ మా విన్నపం అది కాదు. ఇక్కడి పాటను ఇక్కడి వాళ్ళు పాడాలి అనేదే మా ఆత్మగౌరవం అంటూ ప్రేమరాజు సినీ దర్శకులు చెప్పిన మాట. ఇప్పటి వరకు మీరు విన్నారు కదా. ఈ దొంగలు మార్పు అంటే ఏంటి? ఓరుగల్లుకు సంబంధించిన కళాతోరణాన్ని తీసేస్తాం, ఓరుగల్లుకు సంబంధించిన ప్రతిదీ కూడా తీసేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే చూడాలి తెలంగాణ బిడ్డలారా, ఓరుగల్లు బిడ్డలు ఏమంటున్నారో ఒక్కొక్కరికి మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓరుగల్లుకు సంబంధించి జరుగుతున్న ఈ అన్యాయం, అరాచకం ఇంకెన్నాళ్ళు అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. ఈ రోజు కాకతీయుల కళాతోరణం కానీ ఇంకొకటి కానీ రేపు ఇంకొకటి కానీ తొలగిస్తే భవిష్యత్తు ఏంది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు చరిత్రను చెరిపివేసే విధంగా కూడా వీళ్ళందరూ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే ఆగమైపోతున్న నా తెలంగాణ అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనేది పరోక్ష హెచ్చరిక కూడా పోతుంది. ఇక దీంతో పాటు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అన్యాయానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం అందరం కూడా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రధానమైన అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్నటి వరకు కాకతీయుల కళాతోరణం నుంచి తీసేస్తా అన్న పరిస్థితులు ఏర్పడాయి. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. అవునా, ఓకే రైట్. వినయ్ భాస్కర్ గారు ప్రెస్ మీట్ లో ఉన్నారట. ఒక్కొక్కరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా ఏంది చరిత్రను చెరిపివేసే ప్రయత్నం, ఓరుగల్లు సంబంధించి వాటి స్థానంలో ఏమేం చేస్తున్నారు అనేది ఒకసారి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మాట్లాడదాం. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. కాకతీయుల కళాతోరణం తీసివేసే ప్రయత్నం, చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి? ఇది మూర్ఖమైనటువంటి నిర్ణయం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం లేని వ్యక్తి అలా ముఖ్యమంత్రిగా ఉంటారు. ఓకే, ఏ తెలంగాణ నినాదం ఇవ్వనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఇట్లే ఉంటాయి. ఇవాళ ఏదైనా కూడా ఒక సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకను గౌరవించుకోవాలి. గత స్మృతులను మనం గౌరవించుకోవాలి, పెద్దలను గౌరవించుకోవాలి. గత పాలకులు ఇచ్చినటువంటి దాంట్లో మంచి పనులను ఇలా స్ఫూర్తిగా తీసుకొని కొత్త పనులు, అందులో ప్రజలకు దగ్గరయ్యేటువంటి పనులను చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ కాకతీయ చరిత్రను అవమానించడం అంటే ఓరుగల్లు ప్రజలనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే. ముఖ్యంగా ఇవాళ నిన్నటి వరకు కూడా కాకతీయ పౌరుషం అని చెప్పి అనేక పార్టీల నాయకులతో కూడా మాట్లాడి ఇవాళ వరంగల్ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి ఇద్దరు మంత్రులు గాని, శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శాసనసభ్యులు గాని దీని పట్ల పల్లెత్తి కూడా వారు మాట్లాడకపోవడమే శోచనీయం. ముఖ్యంగా ఇవి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుంటే బాగుండేది, సరైన తీర్పు ప్రజలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇవాళ కేవలం కేసీఆర్ గారి పేరు ఉండకూడదు, కేసీఆర్ గారి మార్పు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఇంత మూర్ఖంగా ఇలాంటి నిర్ణయాలు చేయడాన్ని ముఖ్యంగా వరంగల్ మేధావులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. తెలంగాణ మేధావులు కూడా చాలా మంది కూడా ఇవాళ విమర్శలు చేస్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఇంతటితో ఆగితే మంచిది, ఆగుకుంటే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే అన్న ఒక్క మాట ఇందులో ఒక్క మాట, సమ్మక్క సారలమ్మకు సంబంధించి నాగోబాకు సంబంధించి కూడా పెట్టే అవకాశాలు ఉన్నదని ప్రచారం చేసిళ్ళు. అది పెట్టకుండా వాటి స్థానంలో బుద్ధుడు గాని, తంగేడు పువ్వు గాని, పూర్ణ కుంభం పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండబడినటువంటి ప్రజలు గౌరవించేటువంటి ప్రతి సంస్కృతి సాంప్రదాయాలకు వేదికగా ఉండాలని చెప్పి ప్రతి తెలంగాణ వాళ్ళు కోరుకుంటారు. ఉన్నటువంటి వాటిని తీసివేయడం అనేటువంటి ఆలోచన అనేది సరైనది కాదు. ముఖ్యంగా కొత్తగా అడిషనల్ గా అందులో యాడ్ చేయాల్సినట్టు ఏమైనా ఉంటే కూడా అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అది నిజంగానే మంచి స్ఫూర్తినిచ్చేటువంటి ఒక మంచి ఉదాహరణగా నిలిచిపోతుంది. కొత్త సమాజానికి, నవ సమాజానికి, రాబోయేటువంటి తెలంగాణ యువతరానికి అది ఒక స్ఫూర్తిగా నిలబడుతుంది అనేటువంటి
అడిషనల్ గా ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటే దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించారు. కానీ ఉన్నటువంటి కాకతీయ ఆర్చ్ ని గాని, చార్మినార్ గాని, ఇలాంటి ఒక హిస్టారికల్ సింబల్స్ ని తీయడం అనేటువంటిది మాత్రం పూర్తిగా అది అవమానపరచడమే. కాబట్టి అయినా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత హడావుడి చేసినా ఫస్ట్ ఆయనకు అధికారం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఎట్లా పడితే అట్లా మార్చే అధికారం ఉన్నదా? కేసీఆర్ గారు ఆనాడు చిహ్నాన్ని మనసు పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా వడబోసి ఆనాడు తయారు చేసిన సందర్భం ఏంటంటే అప్పటికి మన చిహ్నం లేదు, కొత్త చిహ్నం కాబట్టి ఆనాడు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత అనేక మంది సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా ఒక చట్టం కూడా చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఈయన ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చిహ్నంలో చేర్పుల మార్పు కేంద్ర ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలంటే దీన్ని భారతీయ జనతా పార్టీ లైన్ కూడా ఏందో ప్రజల ముందు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి, అంత సులభంగా కాదు. ఆయన కేవలం ఏంటంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అసమర్థ పాలన ఇవాళ ప్రజలకు అర్థమైతుందని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ అవాంతరాలు సృష్టించి తెలంగాణ ఐక్యంగా ఉన్నటువంటి సమాజాన్ని వాళ్ళ అంతరాలు పెంచేటువంటి విధంగా, అనేక అపరాధాలు పెడార్థాలు వచ్చేటువంటి విధంగా, సంస్కృతి విచ్ఛిన్నమైన విధంగా కుట్రపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు తప్ప మరొకటి కాదని చెప్పి ఇలా బీఆర్ఎస్ భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా క్లియర్ కట్ గా చెప్పిండు. ఎందుకు అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి అనేట ఆయనకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు అంటే కూడా దీంట్లో చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. ఇక్కడి ఉద్యమానికి సంబంధించి అమరవీరులైన వాళ్ళ యొక్క ఎందుకు అమరవీరులైలో ఆయనకు తెలియదు. కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఇక్కడ పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి వస్తున్నాడా, లేకపోతే ఈ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేందుకు వస్తున్నాడా, ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తాను చేస్తున్న కుట్రలు అన్ని కూడా తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్కరు కూడా ఓరుగల్లు బిడ్డలు ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు. మరోవైపు పరిపాలన చాతగాని ముఖ్యమంత్రి అంటూ ఆల్రెడీ ప్రజల్లో పేరు వచ్చింది. ఇది స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి. సో మొత్తానికి చరిత్రను చెరిపివేసే కుట్ర అయితే జరుగుతుంది. దీన్ని తారాస్థాయిలో తిప్పికొడితే మాత్రమే మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ తెలంగాణలో, ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం తెలవని వ్యక్తిని తీసుకురావడమే పెద్ద తప్పు. అలాంటిది మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇంకో తప్పు. ఇంకొకటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మరో చారిత్రాత్మకమైన తప్పు. దాంతో పాటుగా ఇక్కడ చాలా మంది మేధావులు ప్రశ్నించే గొంతుకలు మేము ఆ సమయంలో 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా విమర్శించారు కదా. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు విమర్శించలేకపోతున్నారు? తెలంగాణ పౌరుషం వాళ్ళ ఒంట్లలో ఉన్న చావసొచ్చిందా, లేకపోతే ఎందుకు? ఈ రోజు పదవుల కోసం పాకులాడడంతున్న మేధావులను చూస్తే వీళ్ళనా మనం మేధావులుగా కీర్తించింది అనే ఒక పూర్తి స్థాయిలో కూడా గలీజ్ గా అనిపిస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నారు. ఇక్కడ సార్కు చాలా క్లారిటీగా తెలియదు పాపం. ఎవరికి అంటే రేవంత్ రెడ్డికి తెలియదు. తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడం అని ఇక్కడ చాలా క్లారిటీగా వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టే వీరు కూడా ఒక మాట చెప్పారు. ఒకసారి చూడండి, ఏంది అంటే రాష్ట్ర చిహ్నంలో మార్పులు పాలనలో తప్పులకు నిదర్శనం. వ్యవసాయం నీళ్లకు కాకతీయ కళాతోరణం అంటే గొలుసు కట్టు ఏంది అంటే చెరువుల కోసం మీరు వరంగల్ వెళ్ళినప్పుడు లక్నవరం వెళ్తారు. దాంతో పాటుగా అక్కడ పాకాల చెరువు ఉంటది, ఇటు భద్రకాళి చెరువు ఉంటది, ఆనాటి చెరువులు ఇవన్నీ. ఇక వైద్యం సంక్షేమానికి చిహ్నం చార్మినార్ ఎందుకు కట్టాల్సి వచ్చింది, దాని యొక్క గొప్ప చరిత్ర పాపం మనోడికి తెలియదు కదా. ఇక్కడ రాజసమట ఏదో చెప్తున్నాడు ఈయన పెద్ద మనిషి. కానీ నిజానికి ఈ బుద్ధుడు పెట్టుకోవాలంటే వాళ్ళ ఇంటికి మనం ఏంది అంటే పూర్తి స్థాయిలో నన్ను అడిగితే నేను డొనేషన్ చేస్తా. ఇంత బుద్ధుడు కావాలన్నా లేకపోతే ఇంతెత్తు బుద్ధుడు కావాలన్నా నేను పంపించమంటే పంపిస్తా. నీకు భక్తి భావాలు ఉండొచ్చు, కానీ మా ఆత్మగౌరవం మీద, మా తెలంగాణ బిడ్డల మీద, మా జిల్లాల మీద నువ్వు హుక్కుపాదం మోపితే ఇక్కడ ఎవరు కూడా గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని లేరు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం చేస్తారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ప్రాణాలను సైతం తన కుటుంబం కోసమో, తన బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, ఎవరి కోసమో చేయరు. కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులైన బిడ్డ గుర్తుపెట్టుకో.
ఇక్కడ ప్రాణాల గురించి లెక్క కాదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తారు. ఈ ప్రాంతానికి ఆపదస్తే ముందుండి నిలబడతారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తారు. గుర్తుపెట్టుకో. ఈ రోజు కాకతీయ కళాతోరణం మీద పడ్డది నీ కళ్ళు. కానీ ఎందుకు అంటే ఆయనకు తెలంగాణ ఉద్యమం చరిత్ర, ఈ రాష్ట్రం ఇదంతా తెలియదండి. ఆయనకి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎట్లా చేయాలి, ఆయన పేరే బ్లాక్మెయిలర్ గతంలో లేదా? ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన దొంగ ఎవడన్నా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి. సాక్ష్యాలు ఉన్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు. నేను చెప్తే ఏమవుతుంది అంటే ఏదో వాళ్ళు తప్పుగా ఆలోచిస్తారు. సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి నిన్నటి వరకు నీ దగ్గరనే ఉన్నాడు. నమస్తే సార్ అన్నాడు. ఇప్పుడు ఏది 90 mm రాడు దించలేడు ప్రభుత్వానికి. పాసం యాదగిరి అన్న నేను ప్రెస్ మీడియా కూడా పెట్టిండు. అసలు ఈయనకి తెలంగాణ పరిపాలించే అర్హతే లేదని చెప్పారు దొంగలందరూ. ఆనాడు ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు ఎత్తిన వాళ్ళని పార్టీలోకి తీసుకున్నావు బిడ్డ. ఆనాడు పూర్తి స్థాయిలో మా మీద అక్రమ కేసులను పెట్టిన వాళ్ళని పార్టీలోకి తీసుకున్నావు బిడ్డ అంటూ హెచ్చరిస్తూ ఘోరాతి ఘోరమైన ప్రెస్ మీట్ పెట్టి ఇజ్జత్ మొత్తం తీసింది. నీకు గుర్తుందో లేదో కానీ ఒకసారి చూసుకో. ఏంది అంటే ఆ చైర్లో కూర్చొని ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి వాని బిల్డర్లను, రియాల్టర్లను, ఎవరైతే ఆస్తులు ఎక్కువ ఉన్నాయో అని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే తత్వాన్ని మానుకో. ఇప్పటికైనా ఇది మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు చవిచేస్తాం. నాకు తెలిసి ఆగస్టు 1, నవంబర్ 1 ఎప్పుడైనా కుర్చీ మారచ్చు, కొత్త వ్యక్తి కూడా రావచ్చు అనే ఒక సంకేతాలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి తోడు మరొక అంశాన్ని కూడా మీ అందరి ముందు నేను తీసుకువచ్చిన. ఏంటి అంటే ఒకసారి చూడుర్రి. ఇది మీరు వినడానికి, చదవడానికి అక్షరాలే కావచ్చు, కానీ ఇది ప్రాణాలతో, జీవితాలతో, 4 కోట్ల మంది జీవితాలతో ఆడే చెలగాటం. గుర్తుపెట్టుకోర్రి. ఖబర్దార్ తెలంగాణ బిడ్డలారా అని హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క నిమిషం మీరు అందరూ కూడా ఆలోచించండి. మన తెలంగాణపై మరొకసారి కుట్ర జరుగుతుంది. ఆనాడే చెప్పిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు, తెలంగాణలో మరో ఉద్యమం అవసరం, తెలంగాణలో మరో పోరాటానికి సై అనాలే. అదే అభివృద్ధికి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా మన మీద కుట్రలు, కుతంత్రాలు చేస్తారు అంటూ కూడా ఆ రోజు చెప్పిండు. ఈ రోజు పాసం యాదగిరి గారు ఏమన్నారో ఒక్కసారి ఇనుర్రి. తెలంగాణలో ఆంధ్రాలో కలిపేస్తారేమో, చేయొచ్చు. దొంగలు ఊళ్ళు వంచుకుంటారు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఏదైనా చూస్తారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా గనక చంద్రబాబు గెలిస్తే మన హైదరాబాద్, తెలంగాణ మీద మూకుమ్మడిగా ఏదైనా చేస్తారు ఈ దొంగలు కలిసి. ఇది నేనన్న మాట కాదు, పాసం యాదగిరి అన్నాడు. ఒకసారి చూడుర్రి. పాసం యాదగిరి అన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగేది ఇదేనా? రేవంత్ రెడ్డితో కలిసి బాబు కుట్రలు పండుతున్నారా? కాళేశ్వరంపై అభండాలు, అప్పుల లెక్కలు, శ్వేతపత్రాలు దేనికోసం? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నమేనా? రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర తెలంగాణను కలిపేస్తారేమో. ఈ మాట అన్నది ఏ పొలిటీషియనో సామాన్యుడో కాదు, ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. 10 ఏళ్లలో ఎప్పుడూ వినపడని మాట, ఏ తెలంగాణది అనని మాటను తొలిసారిగా ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిత్యం తప్పించి శ్రమించి అక్షరాలతో తన కళాన్ని కదిలించి ఉద్యమ ఆకాంక్షలతో తన గళాన్ని వినిపించిన పాసం యాదగిరి ఎందుకు ఈ మాట అన్నారు? రేవంత్ సర్కార్ను చూసి ఆయన ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? తెలంగాణ బద్ద వ్యతిరేకిగా తెలంగాణ వాదులు భావించే చంద్రబాబు, ఆయన శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్రలకు పాల్పడుతున్నారా? పాసం యాదగిరి లాంటి ఉద్యమకారుడి మాటల వెనుక మర్మమేంటి, అర్థమేంటి ఆలోచించండి. నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా, ఈ మాటకు నేను కట్టుబడి కూడా ఉంటా. నేను పాసం యాదగిరి అన్నకు నిన్న ఫోన్ చేసిన, మనం మాట్లాడినాం. పాసం యాదగిరి అన్న ఏమన్నాడు? ఒకటే మాట చెప్పిండు, రేపు పొద్దుగాల మన తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారేమో, ఈ తెలంగాణకు సంబంధించి ఏదైనా చేస్తారేమో, అన్ని క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటూ వచ్చిండు. ఎందుకన్నా అంత మాట అన్నావు అని నేను అడిగిన. నిన్న కూడా మనం లైవ్ లో కూడా తీసుకున్నాం. ఒకటే మాట అన్నాడు, రంజిత్, ఈ ప్రాంత బిడ్డలుగా మీరు అందరూ ఆలోచించండి. ఇప్పటికే ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో, అంటే ఒక యువతరం తమ యొక్క భవిష్యత్తును పూర్తి స్థాయిలో కోల్పోయింది. అనేక మంది, దాదాపుగా మీరు 1200 మంది విద్యార్థులే అమరవీరులుగా చూస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువనే ఉంది సంఖ్య. దానితో పాటుగా 5 లక్షలు, 4 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల వరకు తమ ఒంటి మీద గాయాలతో, కనీసం ఇప్పటికీ తినడానికి తిండి లేక, పస్తులుండి ఏమి చేయాలో అర్థం కాక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిన జీవితాలను ఒక్కసారి ఆలోచించు. ఎన్నో కుటుంబాలు వీధిన రోడ్డు మీద పడ్డ పరిస్థితులను ఆలోచించు. దానితో పాటుగా ఇప్పటికీ కేసుల పాలై కోట్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు కోల్పోయిన ఆ యువతను ఒక్కసారి స్మరించు. ఈ తెలంగాణకు సంబంధించి నిజంగా కూడా మార్పు పేరుతో ఆనాడు మీరు చేసిన పోరాటం కూడా దండిగే. ఇప్పటికైనా ఆలోచించు బిడ్డ,
అని చెప్పిన మాటలు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ వాదులంతా కూడా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. పాశ్రం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్, ఈయన పొలిటీషియనో లేకపోతే సామాన్యుడో కాదు, తెలంగాణ నికార్సైన ఉద్యమకారుడు. ఇలాంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణకు అన్యాయం జరగబోతుంది, ఈ తెలంగాణను విఫల ప్రయోగంగా ముద్రవేసి ఆంధ్రాలో కలిపేస్తారేమో. ఇప్పుడు ఈ తెలంగాణలో సమాజాన్ని తీవ్రంగా వెంటాడుతున్న ప్రశ్న ఇది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపడుతున్న చర్యలు తాజాగా పాశ్రం యాదగిరి అన్న మాటలు పలు సందేహాలను కూడా కలగజేస్తున్నాయి. అందుకే అప్పులని, ఆర్థిక భారమని శ్వేతపత్రాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇవన్నీ చేస్తున్న పరిస్థితి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీ అందరికీ తెలిసిన విషయమే. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం పూర్తి స్థాయిలో చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మనం విన్నాం. స్వయంగా కూడా మనం అక్కడికి వెళ్ళిన గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసినాం. ఏమున్నదారా? 2-3 పిల్లర్లు తప్ప. ఒక పిల్లర్ ముందు జరిగినది ఏంది? గుంతబడింది, గోడిపడింది. సహజంగా మనం 4 రూమ్ల ఇల్లు కట్టుకుంటేనే, పేదోడు ఇల్లు కట్టుకుంటే అప్పుడప్పుడు ఏంది పగుళ్ళు ఏర్పడమా లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. 300 పిల్లర్లవి తమాషానా? కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వం మీద అభండమేసి బట్టగాల్సి మీదేసి కేసీఆర్ అనే వ్యక్తిని రోడ్డు మీదకి ఎట్లా గుంజాలని దుర్మార్గుల ఆలోచనలు గుర్తుపెట్టుకోని. ఈ తెలంగాణకు పూర్తి స్థాయిలో గొడ్డలు పెట్టుగా భవిష్యత్తు మారబోతున్నది. ఇప్పటికైనా ఈ ప్రాంతవాదులు, తెలంగాణ వాదులు మనందరం మేల్కోకపోతే మన బ్రతుకులన్నీ కూడా రోడ్ల మీద వేస్తారు. మీరేదో ఉద్యోగాలు వస్తాయని 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారేమో. రేపు పొద్దుగాల ఆయన 33 జిల్లాలను కాస్త 17 జిల్లాలు చేసి మళ్ళా జోనల్, మల్టీ జోనల్ ఆ వ్యవస్థ రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. మీరు ఏమో అనుకుంటున్నారు. ఈయన ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో లేడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. మహా అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో కానీ ఇక్కడి ప్రాంత బిడ్డలకు ఇయ్యడు. మీరందరూ కూడా చూసిరు కదా, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది. ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో లేకపోతే, నిన్న నా మిత్రుడు ఒకటి రాసిండు. ఏం రాసిండు అంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి అనేది ఒకటి రాసిండు. నువ్వు దేనితో పెట్టుకోకూడదో దానితోనే పెట్టుకున్నాం. ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అది చాలా డేంజర్. దాని దమ్మేందో నీ గురువు చంద్రబాబును అడుగు. దాని పవర్ ఏందో ఉమ్మడి సమైక్య పాలనను అడుగు. దాని బలమేందో నీ పార్టీ పెబ్బ అంటే సోనియా గాంధీని అడుగు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏమనుకున్నావు బిడ్డ? 60 ఏళ్ల పోరాటానికి పునాది అది. కొట్లాటకు పిడికిలెత్తిన తెగింపు అది. ఉద్యమకారుల ధైర్యాన్ని, విద్యార్థి లోకాన్ని కదిలించిన చైతన్యం అది. లక్ష్యాన్ని ముద్దాడిన విజయం అది. మా అమరవీరుల త్యాగ ఫలితం అది. అది తెలంగాణ ఆత్మగౌరవం అంటే. నీకంటే పెద్ద పెద్ద మోతేవార్లను చూసినాం, ఉరికించినాం. మా అమరుల రక్తంతో తడిసిన నేల ఇది. నువ్వెంత తొక్కుకుంటూ పోతావు. జై తెలంగాణ అంటూ మిత్రుడు శంకర్ నిన్న రాసిండు, పంపించుండే. ఇది ఎందుకు రాసిండు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు దేనికి అట్రాక్ట్ అవుతారో తెలుసా? మా తెలంగాణ ప్రాంత బిడ్డలు నమ్మితే తమ ప్రాణాలను పణంగా పెట్టైనా రక్షించుకుంటాం. మాకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ అన్నా, తెలంగాణ పదం అన్నా, తెలంగాణ జాతి అన్నా, ఈ తెలంగాణ ప్రజలంటే మాదంతా ఒకటే కుటుంబం. నీవేదో ఆర్థిక స్వావలంబన కోసమో లేకపోతే నీ గురువు ఆదేశాల కోసమో ఏదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఏది కాదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. రాజముద్రలో ఆంధ్ర వాసన, తెలంగాణ చిహ్నంపై తుది కసరత్తు. 3 డిజైన్లను పరిశీలిస్తున్న సీఎం. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. ఏపీ మాదిరిగా ఉందని విమర్శలు. చార్మినార్ కాకతీయ కళాతోరణం లేకపోవడంపై ఆగ్రహం. కొత్త చిహ్నంపై జనం నుంచి వ్యతిరేకత అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన టీఎస్ తీసేసి టీజీ పెట్టిండు. తెలంగాణ ప్రదేశ్ పెడదాం అనుకుంటున్నావా? నేను చెప్తున్నా కదా, ఇప్పటికే నిన్న ఎవరు రేవంత్ రెడ్డి నివాసంలో కొంతమంది పెద్ద మనుషులు పేర్లు చదువుతాయి నొర్రి నవ్విపోతారు మీరు. ఒకసారి కళాకారుడు రుద్ర రాజేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఈయన కొల్లాపూర్లో అయిన రాజకీయ హత్యలు తెలివయా. ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ఫేవర్ అయిపోయింది. అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు ఇప్పుడు ఫామ్లోకి వచ్చిండు. ఏది విద్యుత్ జేఏసీ. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీళ్ళందరూ ఎవరు? అందరు గుత్త బ్యాచ్. ఇది గుత్త బ్యాచ్. గుత్తపడతారుగా ఊళ్ళల్లో పత్తులు ఏరబోవడానికి, మిరపకాయలు ఏరబోవడానికి, కలవడానికి. ఇదంతా ఒక గుత్త బ్యాచ్. ఇది వేం నరేందర్ రెడ్డి అనే సన్నిహితుడే. ఏంది అంటే అద్దంకి దయాకర్ ఆయన మనిషి, ప్రొఫెసర్ కోదండరాం ఆయన మనిషి, జూపల్లి అంటే ఇప్పుడు ఏంది వస్తువు నెక్స్ట్ టాపిక్ ఆయనదే ఉంది, మీకు చూపెడతా నేను. ఏం లేదు, తెలంగాణను ఆగమాగం చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దుగాల తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఇవాళ ఎపిసోడ్ వస్తుంది, చూడుర్రి. ఇగో తెలంగాణ కేసీఆర్ పొద్దుగాల లేంగానే తాగుతాడు, తాగుబోతు తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్ అని మాట్లాడిన బామ్మర్దలంతా ఇప్పుడు ఎక్కన్నారు.
తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణ అంటే తాగుడుకు బానిస చేసేండు అని మాట్లాడిన బామ్మార్దులంతా ఎక్కడున్నారో అని తెలంగాణ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అన్నాడు నిన్న. ఆయనే అన్నాడు, ఎందుకంటే మాకు కావాల్సిన బ్రాండ్లు అవి ఇవి ఇత్తలో నువ్వు ఏదేదో వేస్తున్నావు అని పూర్తి స్థాయిలో కూడా మాట్లాడి ఒక్కసారి ఇది వినాలి. మద్యం స్కామ్, ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం, ఎక్సైజ్ శాఖ మంత్రికే తెలియకుండా పర్మిషన్, కొత్త బీర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు, కమిషన్ల కోసమేనా, కొత్త బ్రాండ్ల అనుమతి, తెర వెనక చక్రం తిప్పింది ఎవరు, సీఎం రేవంత్ ఆయన సోదరుడు పాత్ర ఎంత, 1000 కోట్ల పెద్దల ఖజానాకు ముందు కృత్రిమ కొరత సృష్టించి ఆ వెనక కొత్త బ్రాండ్ల అనుమతి బయటికి రావడంతో నాకేం తెలియదంటున్న ఎక్సైజ్ మంత్రి, బేవరేజ్ కార్పొరేషన్ పై నెట్టేస్తున్న జూపల్లి, భారీ కుంభకోణం అంటూ అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు కళ్ళెప్పుడు మద్యం ఆదాయం పైనే ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిచేది మద్యం మీదనే. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు నడిచేది మద్యం మీద అని మొన్నటి వరకు సిగ్గు లేకుండా మాట్లాడారు మనోళ్ళందరూ. మరి ఇప్పుడు ప్రభుత్వం మీదనే నడుతుంది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? టార్గెట్ పెంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ కనబడుతున్న మీకు ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో, బ్లాక్ ఫోర్ట్ కానీ, పవర్ 1000 కానీ, హంటర్ కానీ, ఇంకోటి వుడ్ ప్రోడక్ట్ ఏదో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బ్రాండ్లన్నీ మధ్యప్రదేశ్లో పూర్తి స్థాయిలో బ్యాన్ చేసిన బ్రాండ్లు ఇవన్నీ. మధ్యప్రదేశ్లో కల్తీ తాగడం వల్ల 24 మంది మరణిస్తే దాన్ని మధ్యప్రదేశ్లో బ్యాన్ చేశారు. ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వాలు కళ్ళెప్పుడు మద్యం ఆదాయం పైనే ఉంటాయి. ఏటా కోట్ల వార్షిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలలో, టెండర్లలో అవకతవకలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. తాజాగా మద్యం బ్రాండ్లపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఆ వైపుగా మళ్లింది. కోట్ల రూపాయల స్కామ్ కు ప్రభుత్వంలోని పెద్దలు తెరతీస్తున్నారన్న టాక్ వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని కుంభకోణాలమయం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పేదల రక్తాన్ని పీల్చేలా, ధరలు పెంచేలా ప్రభుత్వాలు మద్యాన్ని తమ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు. మద్యం అనేది నిజంగా కూడా మద్యాన్ని బ్యాన్ చేయాల్సిన అవకాశాలు ఉంది. గుడి వెనుక ఒకటి, బడి పక్కన ఒకటి, ఇంటి ముందు ఒకటి, హాస్టల్ పక్కన ఒకటి, రోడ్డు మీద ఒకటి, అంతా ఆగమాగా ఉన్నాయి. మద్యాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ పోతే ప్రమాదం లేదు. దాంట్లో ఏంది అంటే మద్యానికి సంబంధించి కరోనా సమయంలో స్వయంగా నేనే చాలా మంది కూడా మద్యం లేకపోవడం వల్ల పిచ్చి వాళ్ళుగా ఎట్లా బిహేవ్ చేసిండు చాలా మందిని చూసిన. కల్తీ కల్లుతు కానీ లేకపోతే ఇవన్నీ చూసినాం, మనం కృత్రిమంగా తయారు చేస్తున్నాం మద్యం కానీ, వాటన్నింటినీ కూడా చూసినా చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న, నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇతర రాష్ట్రాలలో బ్యాన్ చేసిన వాటిని ఇక్కడికి తీసుకురావడానికి కృత్రిమ కొరత జరిగింది. మీకు మొన్నటి వరకు ఏంటి లైట్ బీర్లు, అంతేనా, లైట్ బీర్లు కొన్ని బ్రాండ్లు దొరకలే, వాటిని కృత్రిమంగా కూడా వాటిని ఆఫ్ చేసి దాంట్లో కమిషన్ రావట్లేదని ఆఫ్ చేసేసి వాటికి మరి నీళ్ళ సౌకర్యం లేకనా లేకపోతే కరెంటు కోతల వల్లనా అని తెలియదు, వాటిని కృత్రిమ కొరత చేసి కొత్త బ్రాండ్లని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో 5000 కోట్ల కమిషన్ తీసుకున్నారనే ఒక ఆరోపణ కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. దాని గురించి మాట్లాడుడైతే లేదు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరు అందరు చూడాలి, నిన్న చరణ్ అర్జున్ ఒక మాట అన్నాడు, తెలంగాణలకు చేత కాదా కీరవాణితో మ్యూజిక్ అంటే ఫీల్ అయ్యా, తెలంగాణ తల్లి ఓ గాయకుణ్ణి కనలేదా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నేను అందశ్రీ లాంటి వారిని గౌరవించను, అసలు తెలంగాణ గీతాన్నే వినను అంటూ కూడా నిన్న సాయి చరణ్ 3 రంగుల జెండా వట్టి యుద్ధమోలే కదిలేనాడు ఒక్కడో అని పాడారు కదా. ఇగో ఈసారి రాసింది బహుశా ఈయననే అనుకుంటా, మనోడే అనుకుంటా. ఆ పాట క్రేజ్ తెచ్చి ఆ ఒక్క పాటతోని సీఎం అయింది. ఆయన పాటతోని సీఎం అయిండు ఎవరన్నా అంటే చరిత్రలో రేవంత్ రెడ్డి. అది మా తెలంగాణల గురించి మీకు చెప్తా ఇనుర్రి తెలంగాణ బిడ్డలారా. నాడు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కవులు కళాకారులే లేరా అంటే సూరవరం 500 మంది జాబితాతో కూడిన చరిత్రను మొత్తం లిఖించి రాసి ఇట్లా ఇసిరేస్తే మళ్ళీ తలలు మొఖాలు ఏడబెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఆంధ్రలోది. అప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ రోజు నా తెలంగాణ మీద మళ్ళొక్కసారి కుట్ర చేస్తున్నారు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక మరో అంశం, వేముల వీరేశం అనుచరుల అరాచకాలు, భూమిని ఆక్రమించుకునేందుకు దాడులు, సొంత భూమిలో యువ రైతు ఆత్మహత్యయత్నం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరి అప్పుడే మొదలైపోయినాయి తెలంగాణలో వేముల వీరేశం అన్నకు సంబంధించిన అనుచరులు ఇట్లా అరాచకాలు చేస్తున్నారట. తెలంగాణలో మార్పు పేరుతో ఏం తెచ్చుకున్నావా అన్న అంటే బంగారు పల్లెంలో అన్ని కూరలతోనే అన్నం తిన్న ఇదే తెలంగాణ బిడ్డలంతా ఈరోజు దుబ్బబుక్కాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. కేసీఆర్ పరిపాలనలో బంగారు పల్లెంలో హాయిగా తిన్నారు. మీకు ఎట్లనో నేను చెప్తా,
మీరు అవునన్నా కాదన్నా రైతు సంబంధించిన పెట్టుబడి సాయం గుట్టల బండల రాళ్ళ రప్పల కాదు అందరికీ వేసిండు. ఎందుకంటే బోర్ల నరసింహారెడ్డి బాధను చూసి. దాని తర్వాత రైతుకి ఏదన్నా ఆపదచ్చి చనిపోతే స్పాట్ల లక్షల రూపాయలు ఇచ్చిండు. కరెంటు 24 గంటలు ఇచ్చిండు. కాళేశ్వరం పుణ్యమా అని 24 గంటలు నేను వర్షాకాలమో ఎండాకాలమో తెలియకుండా చెరువులు మత్తలు పోసినాయి. తర్వాత బిడ్డకు పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, అన్ని రకాలుగా ఇచ్చిండు. దవాఖానాల కోసం వరంగల్లో ఇక్కడ అన్ని స్టార్ట్ చేసిండు. ఇది ఇప్పుడు ఈ టర్మ్లో కావాల్సినవి. దాంతోపాటు సంక్షేమ పథకాలు మీ ఇంటికి చేరినాయి, ఉద్యోగాలు కూడా ఇచ్చిండు, అన్నీ చేసిండు. మనం ఏంటంటే మంచిగా పెట్టేటోని చూడం. ఏంది అంటే దూరపు కొండలు నునుపు అంటారు చూడు, అది చూసి ఇప్పుడు మార్పును అనుభవించాలి. తెలంగాణ బిడ్డలు మస్తు అనుభవించుర్రు. ఇక వేమ్లా వీరేశం చూడు వాళ్ళ అనుచరులు ఇంకా చాలా ఉంటాయి. కావాలనే పాస్బుక్ పెడుతున్నారు. రైతులపై లాఠీ చార్జ్ జరగలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఈయన ఒక పెద్ద సీనియర్ లీడరు. ఈయన మాట్లాడే మాటలు గివా. ఏమయ్యా తుమ్మల నాగేశ్వరరావు, నీ గనబడకపోతే వినబడకపోతే రా, నేను తీసుకుపోతా. నీ గనబడతలేవు కదా, ఇప్పుడు నేను లైవ్లో చూపెడతా. మరి నీ పదవికి రాజీనామా చేస్తావా తుమ్మల నాగేశ్వరరావు? ఇగో గిదేంది ఒకసారి చూడు. ఎండలో రైతన్న, పాటల్లో రేవంత్ అన్న. విత్తనాలు దొరక్క అవస్థలు, రోజంతా రైతుల పడిగాపులు. అన్నదాత కష్టాలు పట్టని సీఎం, నోరు తెరవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. వానాకాలం సాగుపై సమీక్ష చేయని సర్కార్. బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న విత్తనాలు. గానా బజానల్లో రేవంత్ రెడ్డి బిజీ. రాష్ట్రంలో సాగుకాలం మొదలై విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వారం రోజులుగా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజాము నుంచే షాపులు ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు తట్టుకొని నిలబడుతున్నారు. విత్తనాల కోసం వైపు రైతుల అన్నదాతలు ఏడుస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయైనా అవేవి ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు, వినిపించడం లేదు. గానా బజానాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిగిపోయారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి జాడే లేదు. ఇగో ఈ పెద్ద మనిషి, ఈయన స్టేట్మెంట్ సిగ్గుపోతుంది. చిన్న పిల్లగాడు కూడా నవ్వుతున్నాడు ఈ తుమ్మల నాగేశ్వరరావును చూసి. గిదా ఇది ఈయన చూపెట్టన్నా అని చాలా మంది నాకు ఫోన్ చేసిండే. ఇగో తుమ్మల నాగేశ్వరరావు, ఎరువులు విత్తనాలకు కొరత లేదని చెప్పినావు కదా, ఇగో చూడు బిడ్డ చూడు, నీకు చాలా క్లారిటీగా చూపెడతా. ఇగో విత్తనాల కోసం బుధవారం ఆదిలాబాద్ రైతులు అరిగోస పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన రైతులు విత్తన కేంద్రం వద్ద 100 మీటర్ల పొడవున బారిదీరు. రాష్ట్రంలో విత్తన విపత్తు. రైతు వేదికల ముందు చెప్పులు, PACS ఎదుట బారులు. పత్తి నుంచి పచ్చి రొట్టె దాకా కొరత. విత్తనాల కోసం రైతుల వెతలు, టోకెన్ల కోసం తప్పని పరుగులు. ఒక్కొక్కరికి 2 విత్తనాల ప్యాకెట్లు. అగచాట్లపై నిలదీస్తున్న రైతులు సర్దుకోవాలంటున్న అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఇప్పుడు మరి ఇక కళ్ళద్దాలు చూస్తావా, కళ్ళద్దాలు పెట్టుకుంటావా, లేకపోతే ఇంకొకటి నేను ఏమైనా బుక్ చేసి పంపినా కళ్ళద్దాలు? ఏమైనా తుమ్మల నాగేశ్వరరావు, నీ పదవికి రాజీనామా చేస్తావా? నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఈ తెలంగాణలో రైతులు అరిగోసపడుతున్నది అనడానికి నిదర్శనం మీద కనబడుతుంది. లేదు కాదు అంటే అక్కడ నీ అధికారులకు ఫోన్ చేయి. బార్లు తీరలు ఎక్కడ రైతులు బలిసి నిలబడ్డారు అనుకుంటున్నావా? రైతులను అరిగోస పెడుతున్నది ఈ ప్రభుత్వం, అరిగోస పెడుతున్నది ఈ ప్రభుత్వం పాడుగాను అంటున్నారు రైతులు. ఇంత దారుణమా? చూడురి మీరే, మళ్ళీ అన్ని అబద్ధాలు చెప్పుడు. ఏ మార్చే ఎత్తుగడ ట్యాపింగ్. వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అందుకే సర్కార్ లీకులతో ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేసే యత్నం. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ని ట్యాప్ చేశారు. లీకులతో వార్తలు రాయించడం ఖచ్చితంగా నేరమే. ఇలా కొనసాగితే లీగల్ గా తీవ్రమైన చర్యలు తప్ప. ఫోన్ ట్యాంపింగ్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పినా కదా, లీకులు ఇస్తారు, ఆ వార్త చదివినందుకు కేసులు పెడతారు. వీళ్ళ పనికిదే. బొంగులో కేసులు ఎన్నత్తాయా? కేసులు పెడితే ఏమవుతుంది? తర్వాత మన రాజ్యాంగం లేదు మన చేతిలో. మస్తుంటుంది సినిమా. చూపెడదాం వాళ్ళకు, తొందర ఎందుకు, ఇంకా చాలా ఉన్నది. ముందున్నది ముసళ్ళ పండుగ. ఇదంతా పేకు ముచ్చట. స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని మొన్నటి వరకు జాలపత్తలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎందుకు అంటే ఇది వివేకం అన్నది ఆయనదే కదా, వెలుగమ్మాయి కదా. కంటి వెలుక్కు తీసుకుపోవాలి. ఇవి కనబడే. ఇక రైతుల గోసలీడ ఎన్నన్నా కనబడుతున్నాయా? ఎక్కడన్నా కనబడ్డదా మీకు? రైతులు రోడ్ల మీద నిల్చున్నది ఎక్కడన్నా కనబడ్డదా? కాకతీయ కళాతోరణం తీసేత్తాలు ఎక్కడన్నా రాసిండా? ఈ దున్నపోతుకు కనీసం ఎందుకు దున్నపోతు మీద వాన కొడతా? ఇగో ఏమో మాట్లాడుతాండి. ఇగో ఈయనది కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నా చెయ్యి. ఎవరు చెప్తారు? వివేకం అన్న చెప్తాడు. వివేక్ వెంకటస్వామి అంటారు ఈయన మాట్లాడుతాడు. మళ్ళా
ఏమన్నా వివేకమన్నా ఎందుకు భజన చేస్తున్నవే? నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నీ పత్రిక అట్లే, కాంగ్రెస్ పోయినాక అట్లనే, బీజేపీ పోయినాక అట్లనే. ఓ జర్నలిజం విలువ లేదా? ఏం రాస్తున్నావు? ఏంది నీ కథ? ఏం చేద్దాం అనుకుంటారు మీరు? తెలంగాణ ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు? జర్నలిజం అంటే చీతూ అంటారు నీ పేపర్ను. ఇది భజన పేపర్లు, చదవకుర్రి. ఇది నేను చెప్తున్నాగా, బాహాటంగా చెప్తున్నా. ఇవన్నీ భజన పేపర్లు. ఇగో అయిపోయింది. ఇగో చూడు, బ్రాండెడ్ బీర్ల కొరత ఏం లేదు, కొరత సృష్టించిళ్ళు. ఇదంతా వీళ్ళ కోసమే రాస్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఇగో వీళ్ళ కోసమే రాస్తున్నారు. చూడాలి మీరే, తెలంగాణ బిడ్డలంతా కూడా చూడుర్రి, మొత్తం వాళ్ళ కోసం రాసుడు తప్ప. సాక్షి ఇగో జరింత వీళ్ళు ఓ కొనకచ్చిరు అంతే. ఇక నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా, ఈ రాష్ట్రంలో ఎవరికి నచ్చినట్టుగా వాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక్కడ మీరందరూ కూడా ఉద్యమం చేయాలి, చేయకపోతే తప్పదు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం గోసపడ్డాం, రేపు పొద్దుగాల భవిష్యత్తులో అరిగోసపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ బిడ్డలారా, మళ్ళీ చెప్తా ఉన్నా,